నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్పి ఇన్ఫర్మేషన్ టాక్స్. భారతదేశ చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 300 ఏళ్ల క్రితం మన దేశం నుండి తరలిపోయిన వెలకట్టలేని చారిత్రక నిధి ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి చేరుకుంది. అవును, ప్రపంచాన్ని వణికించిన పరాక్రమవంతులు, సముద్రాలపై సైతం సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతమైన చోళ రాజుల కాలం నాటి అత్యంత అరుదైన రాగి శాసనాలు నెదర్లాండ్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశానికి అప్పగించింది. నెదర్లాండ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డచ్ ప్రధాని రాబ్ బిట్టన్స్ సమక్షంలో చారిత్రక సంపదను భారత్కు అందజేశారు. అసలు ఈ రాగి శాసనాల్లో ఏముంది? రాజరాజ చోళుడికి, రాజేంద్ర చోళుడికి ఈ శాసనాల్లో ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ నెదర్లాండ్ దేశానికి ఎలా వెళ్ళాయి? దీని వెనుక ఉన్న పూర్తి సంచలన చరిత్ర ఏంటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెదర్లాండ్ తిరిగి అప్పగించిన ఈ శాసనాలను చరిత్రకారులు అనై మంగళం రాగి శాసనాలు, యానిమంగళం కాపర్ ప్లేట్స్ అని పిలుస్తారు. వీటి నెదర్లాండ్లో లైడెన్ ప్లేట్స్ అని పిలిచేవారు. ఇది సాధారణ రాగి రేకులు కావు. ఇవి మొత్తం 2 సెట్లుగా ఉన్నాయి. మొదటి సెట్లో ఇందులో 21 పెద్ద రాగి రేకులు ఉన్నాయి. దీని బరువు దాదాపు 30 కిలోలు ఉంటుంది. ఈ 21వ రేకులను ఒక పెద్ద కాంస్య వలయంతో కలిపి ఉంచారు. ఈ వలయంలో చోళ సామ్రాజ్యం అధికార రాజముద్ర చెక్కబడి ఉంది. ఇందులో చోళులు సింహమైన పులి, పాండుల చేప, చోళ రాజుల విల్లు గుర్తులు స్పష్టంగా కనిపించాయి. రెండవ సెట్, ఇందులో 3 చిన్న రాగి రేకులు ఉన్నాయి. ఇది మొదటి కులోత్తుంగ చోళుడి కాలం నాటివి. లిపి మరియు భాష శాసనాలు 11వ శతాబ్దం నాటిది, అంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం వాటివి. ఇందులో ఉన్న అద్భుతం ఏంటంటే శాసనాల్లో కొంత భాగం పవిత్రమైన సంస్కృత భాషలో, మరికొంత భాగం ప్రాచీన తమిళ భాషలో చెక్కబడి ఉన్నాయి. సంస్కృత భాగంలో చోళ వంశం ఎలా పుట్టింది, విష్ణుమూర్తి నుండి చోళరాజుల వంశవాళి ఎలా సాగింది అని పురాణాలు మరియు చారిత్రక విషయాలు ఉంటే, తమిళ భాగంలో ఆనాటి పరిపాలన భూదానాల గురించి పూర్తిగా వివరాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ శాసనాల్లో ఏం రాసి ఉందో తెలిస్తే మన పూర్వీకుల గొప్పతనం, వారి విశాల హృదయం చూసి ఒంటిపై రోమాలు నిక్క పొడుచుకుంటాయి. క్రీస్తు శకం 1985 నుండి 1014 వరకు దక్షిణ భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి మొదటి రాజరాజ చోళుడు. ఆయన పరమ శివభక్తుడు. తంజావూరులో ప్రపంచ ప్రసిద్ధి బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. మహానుభావుడు అయితే కేవలం తన మతాన్ని మాత్రమే కాదు, ఇతర మతాలను కూడా సమానంగా గౌరవించేవాడు. ఈయన సమయంలో నేటి ఇండోనేషియా, మలేషియా ప్రాంతాలను శ్రీవిజయ సామ్రాజ్యం పాలించేది. ఆ సామ్రాజ్య బౌద్ధరాజు అయిన శ్రీ మారవి విజయోత్తుంగ వర్మన్ తమిళనాడులోని ప్రముఖ తీర ప్రాంతం వ్యాపార నగరమైన నాగపట్టణంలో ఒక గొప్ప బౌద్ధాలయాన్ని నిర్మించాడు. రాజరాజ చోళుడు దానికి సంతోషంగా అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ బౌద్ధ విహార నిర్మాణ కోసం, అక్కడ ఉండే బౌద్ధ భిక్షుల కోసం అనైమంగళం అనే గ్రామం నుండి వచ్చే మొత్తం పన్ను ఆదాయాన్ని దానం ఇచ్చినట్టుగా నోటి మాట ద్వారా ప్రకటించారు. అయితే రాజరాజ చోళుడు మరణించిన తర్వాత ఆయన కుమారుడు మహా పరాక్రమవంతుడైన రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన తండ్రి ఇచ్చిన మాట కాల గర్భంలో కలిసిపోకూడదని, రాబోయే తరాలకు శాశ్వతంగా గుర్తుండాలని ఆ శాసనాన్ని తాళపత్రాల నుండి ఇలాంటి పటిష్టమైన 21 రాగి రేకులపై చెక్కించాడు. ఇదే ఇప్పుడు మనకు దొరికిన అసలైన అనైమంగళం రాగి శాసనం. ఇది చోళుల పరిపాలన దక్షతను, వారి నౌకాదళ శక్తిని మరియు అన్ని మతాల ఆదరించి వారి సెక్యులరిజానికి అతిపెద్ద చారిత్రక ఆధారం. మరియు భారతదేశానికి చెందిన ఈ అమూల్యమైన సంపద నెదర్లాండ్ దేశానికి ఎలా చేరింది? కథ 17వ శతాబ్దానికి మారుతుంది. భారతదేశంలో మొఘలుల కాలం, అలాగే ఐరోపా వ్యాపారస్తులు డచ్, బ్రిటిష్ వారు దేశంలోకి అడుగుపెడుతున్న సమయం అది. తమిళనాడులో నాగపట్టణం ప్రాంతం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వెళ్ళింది. క్రీస్తు శకం 1687 నుండి 1700 మధ్య కాలంలో డచ్ వారు నాగపట్టణంలో పోస్ట్ వెస్ట్ సిన్నెన్స్ అనే కోట నిర్మిస్తూ అక్కడ ఒక పాత చైనా పగోడా బౌద్ధ కట్టడం పరిసరాలు తవ్వుతున్నప్పుడు రాగి శాసనాలు భూమిలో దొరికాయి. భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు పని కోసం వచ్చిన ఫ్లోరెంటియస్ కాంపస్ అనే డచ్ పాస్టర్ చేతికి చిక్కాయి. ఆయన వీటిని 1712లో నెదర్లాండ్ దేశానికి పట్టుకు వెళ్ళిపోయాడు. తరాల తర్వాత అతని వంశస్థులు 1862లో ఈ చోళ రాగి శాసనాలను నెదర్లాండ్లో ప్రసిద్ధ లైడెన్ విశ్వవిద్యాలయం లైబ్రరీకి విరాళంగా ఇచ్చేశారు. అప్పటి నుండి 160 ఏళ్లకు పైగా ఇవి యూనివర్సిటీ లాకర్లలో దాచబడి ఉన్నాయి. మన దేశ సంపదను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం 2012 నుండి, అంటే దాదాపు 14 ఏళ్లుగా నిరంతరాయంగా దౌత్య పోరాటం చేస్తూనే ఉంది. ఈ పోరాటంలో అసలైన మలుపు 2023 అక్టోబర్న వచ్చింది. యునెస్కో అంతర భారత ప్రభుత్వ కమిటీ సమావేశంలో భారతదేశం దీనికి బలమైన వాదన వినిపించింది.
ఈ రాగి శాసనాలు అసలైన జన్మభూమి భారతదేశమే అని, వీటిని అక్రమంగా తరలించారని ఆధారాలతో నిరూపించింది. దీనితో యునెస్కో కమిటీ కూడా నెదర్లాండ్ ప్రభుత్వానికి భారత్తో మాట్లాడాలని సూచించింది. మరోవైపు నెదర్లాండ్ ప్రభుత్వం కూడా 2022లో ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. వలస రాజ్యాల కాలంలో ఇతర దేశాల నుండి తీసుకొచ్చిన చారిత్రక వస్తువులను వాటి అసలు దేశానికి తిరిగి ఇచ్చేయాలని మంచి పాలసీ డచ్ ప్రభుత్వం తీసుకుంది. దీనిపై ఏర్పాటు డచ్ కమిటీ పరిశోధన చేసింది. ఈ చోళ శాసనాలు భారతదేశానికి చెందినవి. వీటిని వారి అనుమతి లేకుండానే తీసుకొచ్చారు కాబట్టి బేషరతుగా భారత్కు పంపేయాలని సిఫారసు చేసింది. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని రాబిన్ జెట్టన్ ఈ 1000 సంవత్సరాల ఏళ్ల నాటి చోళ రాగి శాసనాలు అధికారికంగా భారత ప్రభుత్వానికి అప్పగించారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వించదగ్గ క్షణం. ఫ్రెండ్స్, నెదర్లాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఈ చోళ రాగి శాసనాల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకోబోతుంది. దీని త్వరలో ప్రజల సందర్శనార్థం ఏదో ఒక ప్రముఖమైన మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంది. మన పూర్వీకుల యొక్క పరిపాలన, దానగుణం మరియు లౌకిక వాదానికి నిలువెత్తు సాక్ష్యమైన ఈ రాగి శాసనాలు తిరిగి మన దేశానికి రావడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు చారిత్రక విషయాల కోసం మన ఎన్పీ ఇన్ఫర్మేషన్ టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.